మాయ, నిజంగా మాయ చేసి అలా కూర్చోపెట్టేసాడండి. అంటే 2 hours 20 minutes కదలకుండా ఒక సస్పెన్స్తో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే ఒక ఇంట్రెస్ట్ క్యారీ చేస్తూ ఒక మంచి సినిమా తీశారు. ఈరోజు చూసి లాస్ట్ 40 minutes వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఐ హెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఈ మధ్యకాలంలో దృశ్యం ఏ మాదిరిగా మంచి హిట్ అయిందో అంతకు ఈక్వల్గా ఈ సినిమా ఆడాలని 100% కోరుకుంటున్నాను. నేను అడిగానండి ఈ సినిమా చూడాలని చెప్పని నీలకంఠ గారిని. మంచి మనసు ఇన్వైట్ చేశారు. చాలా 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 బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, చాలా రిచ్గా ఉంది సినిమా. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటే థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన ఫస్ట్ లక్షణం కీప్ గెస్సింగ్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్, ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ చివరి దాకా కూర్చోబెట్టగలిగారు. చిన్న సినిమాని అలా కూర్చోబెట్టడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఈ సినిమా యాక్చువల్లీ ఇలాంటి జానర్లు మనకి అసలు జానర్ సినిమాలు చాలా తక్కువ వస్తాయండి మనకి. జనరల్గా మనం ఒక ఫార్మాట్లోనే అన్ని రసాలు కలబోసి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక శైలిని నమ్ముకుని, ఒక పంథాన్ని నమ్ముకుని, ఒక కథను ఒక విధంగానే చెప్పాలి అని అనుకుని తీసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఈ మాయ నిలబడిపోతుందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లింగ్ క్లైమాక్సెస్ అండి ఈ మూవీలో. అండ్ ఐ థింక్ సినిమా సెటప్ చేసిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా, అంటే కమర్షియల్ సినిమా అంటే అవి ఉండాలి, కమర్షియల్ సినిమా అంటే సాంగ్స్ ఉండాలి, డాన్సెస్ ఉండాలి, కామెడీ ఉండాలని ఎక్కడ కూడా భయం లేకుండా ఐ థింక్ ఇట్స్ మార్క్ ఆఫ్ ఎ వెరీ సెక్యూర్ డైరెక్టర్. అంటే తన కథ మీద తనకున్న గ్రిప్ కానీ అండ్ నమ్మకం కానీ ఇంత బాగా ప్రజెంట్ చేశారండి నీలకంఠ గారు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి స్క్రిప్ట్ రాయటం చాలా కష్టం. ఒక రైటర్గా నేనే గెస్ట్ చేయలేకపోయాను ఎక్కడ, ఇంకా ఆడియన్స్ అస్సలు గెస్ట్ చేయలేరు. నీలకంఠ గారు డైరెక్టర్గా నాకు తెలిసి మన తెలుగు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళలో నెంబర్ 1 అంటే క్రియేటివ్ సైడ్. ఈ సినిమా చూడటం ఇట్ సెల్ఫ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలా తక్కువ సినిమాతో ఆడియన్స్ ట్రావెల్ చేయగలిగినవి ఉంటాయి. మన బ్రెయిన్తో గేమ్ ఆడుకునే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. యూజువల్గా మలయాళంలోనూ తమిళ్లోనూ ఉన్నారు. తెలుగులో మనం ట్రై చేయట్లేదు అనుకున్న వాళ్ళకి తెలుగులో మాకు నీలకంఠ గారు ఉన్నారని గర్వంగా చెప్పుకోగలం. తెలుగు సినిమాలో అప్పుడప్పుడు ఒక కొత్త మలుపు జరుగుతూ ఉంటుంది. అలాంటి కొత్త మలుపులో ఇదో సినిమా అనుకుంటున్నాను నేను. మాయ జరగబోయేది ముందే కనబడితే ఈ ఇతివృత్తంతో ఈ సినిమా తీశారు నీలకంఠ గారు, శ్రీధర్ రెడ్డి గారు. ఈ సినిమా చూశాక జరగబోయేది ఏంటంటే మాకు అనిపించింది సినిమా అన్ని భాషల్లో రీమేక్ అవ్వబోతుంది. సినిమా చూస్తున్నప్పుడే అర్థమైపోయింది సినిమాలో హీరోయిన్కి ఎలాగైతే ముందు అన్ని తెలిసిపోతాయో అలాగే ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది అనేది అర్థమైపోయింది. ఈ మాయ అనే సినిమా నీలకంఠ గారికి మాత్రమే సాధ్యమైనటువంటి స్క్రీన్ ప్లేతో చేసిన మాయ. జరగబోయేది ముందుగానే కనపడితే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక మంచి సినిమా రాబోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు శ్రీధర్ గారిలో కానీ అలాగే ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నీలకంఠ గారిలో కానీ కనిపించింది. ఈరోజు మాకు కనపడింది థియేటర్లో. వీఆర్ వెరీ హ్యాపీ. ఒక ట్రైలర్ చూసిన వెంటనే ఆ సినిమా గురించి దాదాపుగా చెప్పేయచ్చు. తర్వాత ఈ ట్రైలర్ చూసి నేను మధురా శ్రీధర్ గారిని ఈ సినిమా ఎప్పుడు షో వేసినా నేను చూస్తానండి, లేదంటే నేను మార్నింగ్ షో ఫస్ట్ థియేటర్లో చూస్తానని చెప్పాను. ఇవాళ పిలిచారు, చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు కూడా నేను కూడా నెక్స్ట్ ఇలా జరుగుతుంది నాకు ముందర తెలిసిపోయింది అన్న ఫీలింగ్ నాకు, జస్ట్ హీరోయిన్ లాగా. సో డెఫినెట్గా నీకు ఇట్ రియలీ సర్ప్రైజ్ మీ అండి. ఆయన షో అద్భుతమైన స్క్రీన్ ప్లే, అలాగే మిస్ అమ్మ. ఇప్పుడు ఈ సినిమా దాని అన్నింటినీ మించిపోయింది స్క్రీన్ ప్లే. లాస్ట్ 20-25 minutes అసలు అన్ఇష్యూమింగ్ అనమాట. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడు ప్రేక్షకుడుగా. ప్రతి ప్రేక్షకుడు తన మేధస్సు మేరకు ఆలోచిస్తూనే ఉంటాడు, తను రైట్ అవ్వాలని కోరుకుంటాడు. లాస్ట్ మూమెంట్లో ఎవరు అంచనాలు కరెక్ట్ కాదు, ఐఎమ్ రైట్ అని ఆయన ప్రూవ్ చేశారు నీలకంఠ గారు. దర్శకుడు మేధావే మాయావే తెలియట్లేదు. అద్భుతం. దర్శకుడు ప్రతి సన్నివేశంలో కూడా ఎంత సుస్పష్టతతో ఉన్నాడో ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ యూ మేడ్ మీ సో హ్యాపీ టుడే.
థ్యాంక్ యూ సో మచ్. మనం చేసే కొత్త ప్రయత్నంలో ఇండస్ట్రీ మనం వెనకాలంటే ఇంకెన్నెన్నో ప్రయత్నాలు చేయొచ్చు. ఈ మాయ ఇంత అద్భుతంగా చేసిన నీలకంఠ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్స్ అలాట్.